ఈరోజు మనం 9th క్లాస్లోని బహుపదులు మరియు కారణాంక విభజన అనే సెకండ్ చాప్టర్లో 2.5 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ను సాధిద్దాం. ఫస్ట్ బిట్లో తగిన సమీకరణాలు ఉపయోగించి లబ్ధాలను కనుక్కోమన్నారు. x+5 × x+2 ఇక్కడ మొదటి పదం సమానంగా ఉంది, రెండవ పదం వేరువేరుగా ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. x+a × x+b = x⁴ plus a plus b into x plus a into b. ఈ ఫార్ములా ప్రకారం ఇది చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ టర్మ్ ఇందులో x ఉంది కాబట్టి ఇది x కాబట్టి x² అని రాద్దాం. ప్లస్ తర్వాత సెకండ్ టర్మ్ ఏంటిది a plus b into x. a ప్లేస్లో ఏముంది 5 plus 2 into x ప్లస్ a into b అంటే 5 into 2. సో x² plus 5 plus 2 7x plus 5 2s 10 5 రెంట్ల 10 ఈ విధంగా చేయవలను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. x-5 × x-5 ఇవి రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. x-5 × x-5 మామూలుగా x × x అని రాస్తే ఏమని రాస్తాము x⁻² 2. ఇది కూడా అదే విధంగా x-5² మనకు సర్వసమీకరణ సూత్రాల్లో a - b² = a² - 2ab + b². ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ a ప్లేస్లో ఏముంది x ఉంది, b ప్లేస్లో 5 ఉంది. a² అంటే ఏమని రాయాలి x² - 2ab 2 ఇంటూ a అంటే ఎంత x ఇంటూ b అంటే 5 ప్లస్ b² అంటే 5⁻² అంటే x² - 2 5 10x 5² అంటే అర్థం 5 × 5 అంటే 5 5 25 ఈ విధంగా. నెక్స్ట్ ఇందులో మీకు లాస్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం దీన్ని చూసుకుంటూ చేస్తుంది. 1 + x ఇక్కడ సేమ్ టర్మ్స్ కానీ మైనస్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ టర్మ్స్ కానీ ప్లస్ ఉన్నాయి. ఏ ఫార్ములా మనం యూజ్ చేయాలి a plus b² = a² plus 2ab plus b² ఫార్ములా యూజ్ చేసి మీరు దీన్ని సాధించండి. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ ప్రాబ్లం చెప్తాను. 3x + 2 × 3x - 2 సొల్యూషన్ అయితే ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది కాబట్టి మనకి ఇంకొక సర్వసమీకరణ ఫార్ములా ఏముంది a plus b into a minus b = a² - b². కాబట్టి ఇందులో a = 3x ఉంది, b = 2 ఉంది. చెప్పండి a ప్లేస్లో ఏముంది 3x² మైనస్ b² అంటే ఇక్కడ 2⁻². నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రెండింటికి యూజ్ వర్తిస్తుంది కాబట్టి 3² x² - 2² అంటే 2 × 2 4. ఇక్కడ 3² అంటే 3 × 3 అంటే 9x² - 4 ఇది ఆన్సర్. థర్డ్ దీన్ని చూసుకుంటూ ఫోర్త్ ప్రాబ్లం మీరు చేయండి. x⁻² + 1/x² × x² - 1/x². సేమ్ ఏ ఫార్ములా యూజ్ చేస్తారు a plus b into a minus b = a² - b² అనే ఫార్ములా యూజ్ చేసి మీరు దీన్ని సాధించండి. ఇప్పుడు మనం రెండవ సమస్యను చూద్దాం. రెండవ బిట్లోని గుణకారం చేయకుండానే లబ్ధాన్ని గణించడం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాధిద్దామో చూద్దాం. 101 × 99 సొల్యూషన్ 101 దేనికి దగ్గరగా ఉంది రౌండ్ ఫిగర్ 100కి దగ్గరగా ఉంది కాబట్టి 100 + 1 కలిపితే 101 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 99 కూడా 100కి నియరెస్ట్ నెంబరే. అయితే దీనిలో 1 తీసివేస్తే మనకి ఈజీగా మనకు క్యాల్కులేట్ చేసే విధంగానే నెంబర్లు ఇస్తారు కాబట్టి
ఇక్కడ కలిపినామంటే ఇక్కడ తీసేస్తేనే 99 వస్తుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తే సరిపోతుంది. అంటే 100 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100. ఇక్కడ 1 1s ఆల్వేస్ 1 కాబట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ పెట్టేసుకోండి. మైనస్ 1 స్క్వేర్, 1కి ఎంత పవర్ ఉన్నా కూడా 1. ఇక్కడ 10,000లో నుంచి 1 తీసేస్తే 9, 10లోకి వెళ్ళి 1 పోతే 9 9 9 9 అంటే 9,999 వస్తుంది. ఈ విధంగా చేయాలి. సెకండ్ ప్రాబ్లం చూడండి. 999 ఇంటూ 999 సొల్యూషన్. ఇక్కడ ఏ రౌండ్ ఫిగర్కి నియరెస్ట్గా ఉంది? 1000 మైనస్ 1. ఇక్కడ 1000 మైనస్ 1 సేమ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 999 కాబట్టి సేమ్. ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉంటే ఏమని రాసుకుంటాము? 1000 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. కాబట్టి దీన్ని ఈ ఫామ్లో రాద్దాం. a స్క్వేర్, ఏ ప్లేస్లో ఏముంది? 1000 స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ a అంటే ఎంత? 1000 ఇంటూ b అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో ఇక్కడ 1000 స్క్వేర్ అంటే ఇంతకుముందు చెప్పిన 100 ఇంటూ 100, ఇక్కడ ఏంటిది? 1000 స్క్వేర్ అంటే 1000 ఇంటూ 1000, 1000 ఇంటూ మళ్ళీ 1000 కాబట్టి 6 zeros మైనస్ 2000 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ ప్లస్ యాడ్ చేయండి. 1000 10 lakhs 1 అవుతుంది. ఇక్కడ మైనస్ 2000. ఇక్కడ 1లోకి వెళ్ళి 0 పోతే 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ థర్డ్ 0, నెక్స్ట్ 10లో నుంచి 2 పోతే ఎంత? 8 9 9 అంటే 9,98,001 అన్నట్టు. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటూ మీరు ఫోర్త్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. 501 ఇంటూ 501 ఉంది. అప్పుడు మనం ఏ విధంగా రాసుకుందాం? రౌండ్ ఫిగర్కు 500 ప్లస్ 1 ఇంటూ 500 ప్లస్ 1 అంటే సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకొని ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో మీరు ఎక్స్పాండ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 50 ఇంటూ 1/2 ప్లస్ 49 50 50 పూర్ణాంకం 1/2 49 పూర్ణాంకం 1/2. ఇక్కడ ఏముంది? ఇంటూ సొల్యూషన్. ఇక్కడ 50కి ఎంత యాడ్ చేయాలి? 1/2 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 50కి ఎంత తీసేయాలి? 1/2 తీసేయాలి. అంటే 50 మైనస్ 1/2 సేమ్ ఇది ఏ విధంగా ఉంది? ఫస్ట్ లెక్క మాదిరిగా, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 50 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్. 50 స్క్వేర్ అంటే ఎంత? 50 ఇంటూ 50, 5 5s 5 5ల 25, 2 zeros మైనస్ 1/4. ఇక్కడ గమనించండి, హారంలో ఏం లేకపోతే 4 అంటే కాసాగా ఎంత వస్తుంది? 4. 25 4 ఎంత? 100, 2 zeros మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000లో నుంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది?
9999/4. దిస్ ఈజ్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయండి. ఇప్పుడు మనం థర్డ్ బిట్ చూద్దాం. క్రింది బహుపదులను కారణాంకాలుగా విభజించమన్నారు. సర్వ సమీకరణాల సూత్రాలు ఇంతకుముందు మనం తీసుకున్నాయి. 16x² + 24xy + 9y² కారణాంకాలుగా ఎలా విభజిస్తామో చూద్దాం. మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. a² + 2ab + b² అదే ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటిది? a + b² కాబట్టి మనము ఇక్కడ ఫస్ట్ a² b² టర్మ్ రాస్తే మిగతా టర్మ్ ఈజీగా ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. a², 16కి ఏ నెంబర్కు పవర్ 2గా రాయొచ్చు. 4² x² ప్లస్ ఇక్కడ మిడిల్ టర్మ్ను అదే విధంగా ఉంచి చివరి టర్మ్ ఒకసారి చూడండి. 9y² ఉంది. 9కి ఏ నెంబర్ వర్గంగా రాయొచ్చు? 3 ఘాతాంకం 2 y ఘాతాంకం 2. అంటే ఇక్కడ నేను హోల్ తీసుకుంటున్నాను. 3y² ఇక్కడ 4x² అయితే ఇక్కడ మధ్యలో ఏం టర్మ్ కావాలి? 2 ఇంటూ ఏ అంటే ఎంత? 4x. నెక్స్ట్ బి అంటే ఎంత? 3y. ఆటోమేటికల్లీ 24xy వచ్చేస్తుంది. 2 4 2 4 ఎంత? 8. 8 ముళ్ళ 24 వచ్చేసింది. ఎక్స్ తర్వాత y ఆటోమేటికల్లీ ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు a = ఏముంది? 4x. b = ఏముంది? 3y. a = 4x, b = 3y. సో మనకి ఈ ఫామ్లో రాయాలి. అంటే 4x + 3y². దీన్ని మళ్ళీ కారణాంకాలు విభజించాలంటే 4x + 3y × 4x + 3y. ఇంతవరకు సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు. రెండవ లెక్క ఉంది చూడండి. సేమ్ ఇదే విధంగా 4y² - 4y + 1 సేమ్. కాకపోతే ఇది ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలి? a² - 2ab + b² ఫార్ములా తీసుకోండి. ఖచ్చితంగా a - b² ఫార్ములా మీకు ఆ విధంగా వచ్చేస్తుంటుంది. ప్రయత్నం చేసి సాధించండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. 4x² - y² / 25. సొల్యూషన్ చూద్దాం. అయితే 4xను 4 అనే నెంబర్ను ఏ నెంబర్కు వర్గంగా రాయొచ్చు? 2కు వర్గంగా రాయొచ్చు. అదేవిధంగా x² అని ఇక్కడ y 25 ఏ నెంబర్కి వర్గంగా రాస్తాము? 5² సో ఇది ఏ ఫామ్లో ఉంది? a² - b² మనం ఏమని రాయాలి? a + b × a - b ఫామ్లో రాయాలి. ఈజీగా రాయొచ్చు. a = ఏముంది ఇక్కడ? 2x. ఇక్కడ b = ఏముంది? y/5 ఉంది. సో a + b అంటే ఏంటిది? 2x + y/5. ఇంకొకటి 2x - y/5. ఈ విధంగా రాయవలను. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్ థర్డ్ ప్రాబ్లం మాదిరిగానే ఉంది, కానీ కొంచెం కామన్ తీయాలి. 18a² - 20. సొల్యూషన్ చూద్దాం. 15. ఇక్కడ 18a² - 50లో ఒక నెంబర్ కామన్ తీస్తే మనకి ఈజీగా వర్గాలుగా రాయడం సులువుగా ఉంటుంది. అంటే ఇక్కడ 2 నెంబర్ని కామన్ తీస్తే 2 9 2 9 18a² ఇక్కడ 50ని 2తో భాగాహారం చేస్తే 25. ఇప్పుడు ఇది ఈజీగా a² - b² ఫామ్లో ఉంది. a + b × a - b ఫామ్లో రాస్తే సరిపోతుంది. 9కి ఏ నెంబర్కి వర్గంగా రాయొచ్చు? 3. 3a² - 25ను 5² అని రాయొచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 3a. b ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో 2 × 3a + 5 1
3a మైనస్ 5 1. సింపుల్గా వచ్చేస్తుంది సర్వ సమీకరణాల సూత్ర ప్రకారంగా. నెక్స్ట్ ఫిఫ్త్ జాగ్రత్తగా వినండి. దీని ప్రకారమే 6th మనం సాధించాలి. కాబట్టి x² ప్లస్ 5x ప్లస్ 6 ఇది సూత్ర ప్రకారం కాకుండా కారణాంకాలు ఎలా రాస్తామో ఒకసారి చూడండి. x² గుణకం ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1 × 6 ఎంత అవుతుంది? 6. ఖచ్చితంగా x² గుణకాన్ని స్థిర పదాన్ని రెండింటినీ కూడా గుణకారం చేసి ఇక్కడ మనం వేసుకోవాలి. 6 యొక్క కారణాంకాలు రాసుకోవాలి. 2 ముళ్ళ 6. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? 1 6 6 వస్తుంది. ఇక్కడ ప్లస్ 5x రావడానికి నెక్స్ట్ 2 తీసుకోవచ్చు. 6లోకి వెళ్ళి 1 తీసేస్తే 5x వస్తుంది. 2కు ప్లస్ 3 కలిపినా కూడా 5x వస్తుంది. ఏది తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ x² నేను 5x ప్లేస్లా 2x ప్లస్ 3x నేను తీసుకుంటున్నాను. కాబట్టి 2x ప్లస్ 3x ప్లస్ 6 అర్థమవుతుంది కదా. 5x ప్లేస్లో నేను ఏమని రాసిన 2x ప్లస్ 3x అని డివైడ్ చేశాను. కామన్ తీయడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి x కామన్ తీస్తే ఇందులో ఒక x ఉంటుంది, ఇందులో 2 ఉంటుంది. ఇందులో 3 ఎక్కం, ఇక్కడ 3 రెండ్ల. దీంట్లో కామన్గా ఉన్నది ఏంటిది? 3 నెంబర్ కామన్గా ఉంది. సో నేను 3 కామన్ తీసినప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటిది? x ప్లస్ ఇక్కడ మిగిలింది 2. ఆటోమేటికల్లీ ఇవి 2 ఈక్వల్గా వస్తాయి. ఒకవేళ రాలేదు అంటే మీరు చేస్తుంది తప్పు అని అర్థం. ఇప్పుడు x ప్లస్ 2ను కూడా మళ్ళీ కామన్ తీద్దాం. ఇక్కడ మిగిలిన నంబర్ ఏంటిది? x ప్లస్ ఇందులో రిమైనింగ్ నెంబర్ వచ్చేసి 3. సో x² ప్లస్ 5x ప్లస్ 6కి కారణాంకాలు ఏమవుతున్నాయి? x ప్లస్ 2 ఒకటి, x ప్లస్ 3. ఇదే విధంగా మీరు 6th ప్రాబ్లంను సేమ్ ఇదే మెథడ్లో x² గుణకాన్ని స్థిర పదాన్ని గుణించిన తర్వాత మనం కారణాంకాలు తీసుకొని ఇదే పద్ధతిని సాధించండి. 4th బిట్లోని సమస్యలను ఏ విధంగా సాధిద్దామో చూద్దాము. క్రింది వాటిని సర్వ సమీకరణాలు ఉపయోగించి విస్తరించమన్నారు. x ప్లస్ 2y ప్లస్ 4z² జాగ్రత్తగా వినండి. దీనికి ఈ బిట్లో ఇదే విధంగా ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీరే సాధించాలి. కాబట్టి ఒకసారి చూద్దాం. మనకు ఫార్ములా వస్తే సరిపోతుంది. a ప్లస్ b ప్లస్ c² ఫార్ములా రావాలి. ఆల్రెడీ మీకు ఇందులో బిఫోరే ఇచ్చారు, ఎక్సర్సైజ్కి ముందు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈ ఫార్ములా ఉపయోగించి మనం దాన్ని విస్తరించాలి. ఇక్కడ ఏ ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2y ఉంది, c ప్లేస్లో 4z ఉంది. అలా ప్రతిక్షేపిస్తూ మనము విస్తరిద్దాము. a² అంటే x ఘాతాంకం 2 ప్లస్ b² అంటే 2y హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ c² అంటే 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే ఎంత? x ఇంటూ b అంటే ఎంత? 2y. మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు x అని ఇట్లా, b ఈజ్ ఈక్వల్ 2y అని, c ఈజ్ ఈక్వల్ 4z అని ఈ విధంగా పైన రాసుకోండి. అసలు కన్ఫ్యూజ్ కారు. నెక్స్ట్ ప్లస్ 2bc 2 ఇంటూ b అంటే 2y c 4z ప్లస్ 2ca 2 ఇంటూ c అంటే 4z ఇంటూ a అంటే x. సో దీన్ని మనము గుణకారం చేస్తూ వేయాలి. x² ప్లస్ ఈ స్క్వేర్ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 2² అంటే 4y². ఇక్కడ 4కి ఈ స్క్వేర్ కూడా 4కి ఒకసారి జెడ్కి ఒకసారి 4² అంటే 16z² ప్లస్ 2 రెంట్ల 4xy ప్లస్ 2 రెంట్ల 4 4 నల్ల 16yz ప్లస్ 2 నాళ్ళ 8zx ఈ విధంగా విస్తరించాలి. లైక్ టర్మ్స్ ఉంటే మనం కూడాలి, లేవు కాబట్టి ఇంతవరకే విస్తరించడం. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటూ మీరు 3rd ప్రాబ్లం, నెక్స్ట్ 4th ప్రాబ్లం సేమ్ ఇదే విధంగా ఉంటాయి. ఇదే ఫార్ములా యూజ్ చేసి మీరు సాధించండి.
కాకపోతే ఎక్కడ మైనస్ ఉన్నదో చూసి గమనించి అక్కడ మైనస్ పెట్టండి. ఏ దగ్గర మైనస్ ఉంటే ఏ దగ్గర, లేకపోతే బి దగ్గర మైనస్ ఉంటే బి దగ్గర, సి దగ్గర ఉంటే సి దగ్గర మైనస్ గుర్తు పెట్టి సాధించండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా జాగ్రత్తగా వినండి. 2a - 3b హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇది సర్వసమీకరణ సూత్రం ఒకటి, దాని ప్రకారమే విస్తరించాలి. ఫార్ములా మనకు వస్తే ఈజీగా విస్తరించడం సులభం. a - b హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ a³ మైనస్ 3a² ప్లస్ 3ab² మైనస్ b³. ఈ ఫార్ములా విధంగా విస్తరిస్తే చాలా సులభం. ఇక్కడ మీరు వీలుంటే a = b = రాసుకోండి. a = 2a, b = ఏంటిది 3b. సో a³ అంటే 2a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ a అంటే 2a హోల్ స్క్వేర్ ఇంటూ b అంటే 3b ప్లస్ ఇక్కడ 3 ఇంటూ a అంటే ఎంత 2a ఇంటూ b² అంటే 3b హోల్ స్క్వేర్ మైనస్ b³ అంటే 3b హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో ఇక్కడ 2 క్యూబ్ అంటే క్యూబ్ అనేది 2కి ఒకసారి ఏకి ఒకసారి రాయాలి కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 ఎంత 8a³ మైనస్ ఇక్కడ 2 2 4 4 ముళ్ళ 12 12 ముళ్ళ 36a² ప్లస్ ఇక్కడ 3 2 6 3 ముళ్ళ 9 9 6 ఎంత 54ab² మైనస్ ఇక్కడ 3³ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ముళ్ళ 9 9 ముళ్ళ 27 b∗3 ఈ విధంగా విస్తరించవలను. దీనితో ఈ సెకండ్ ప్రాబ్లం మీరు చూస్తూ ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం ఈ రెండు సాధించండి. 5వ లెక్క, 6వ లెక్క. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఇక్కడ a³ ఇందులో -3ab కామన్ తీయచ్చు. ఇందులో 3ab ఉంది, ఇందులో 3ab ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏంటిది ఒక b మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసినాం కాబట్టి లోపల సింబల్ చేంజ్ అవుతుంది. మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది ఇక్కడ ఏ ఒక్కటే మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది b ఒకటి, a - b. ఇందులో 3ab కామన్ తీస్తే a - b ఉంటుంది. నెక్స్ట్ మైనస్ b³ మీరు ఏ ఫార్ములా ప్రకారం చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారమైనా చేయొచ్చు, ఈ ఫార్ములా ప్రకారమైనా చేయొచ్చు. మిగిలిన 5th, 6th ప్రాబ్లం చేసి సాధించండి. ఇప్పుడు మనం 5th బిట్లోని ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాధిద్దామో చూద్దాము. కారణాంకాలుగా విభజించండి. 25x² + 16y² + 4z² - 40xy + 16yz - 20xz అనేది ఇంతకుముందు మనము ఆల్రెడీ ఈ ఫార్ములా మనం యూజ్ చేసాము. a² + b² + c² + 2ab + 2bc + 2ca ఫార్ములా మాదిరిగా ఉంది. అంటే దీని ఏంటిది కారణాంకాల విభజన రాస్తే a + b + c హోల్ స్క్వేర్ అన్నట్టు. అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్లు ఉండే, అది ఎక్కడెక్కడ మైనస్ వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏబి టర్మ్ ఉంటుంది, ఇక్కడ బీసీ టర్మ్ ఉంటుంది, ఇక్కడ సిఏ టర్మ్ ఉంటుంది. ఇక్కడ బీసీ వచ్చినప్పుడు ప్లస్ ఏ ఉంది కాబట్టి అయితే ఏ టర్మ్ వచ్చినప్పుడు మైనస్ ఉందని ఈజీగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏ = ఏంటిది మైనస్ అన్నట్టు. ఫస్ట్ వీటిని మనము ఈ ఫామ్లో రాద్దాం. a² + b² + c² ఫామ్లో రాద్దాం. అంటే 25 ఏమని రాయొచ్చు 25 దేనికి వర్గంగా ఉంది 5కు వర్గంగా, అంటే 5x హోల్ స్క్వేర్ అని. మనకి ఇక్కడ ఏం అర్థమైంది ఏకు మైనస్ ఉంది కాబట్టి ఏది ఖచ్చితంగా మైనస్ పెట్టేద్దాం.
నెక్స్ట్ ప్లస్ బి టర్మ్ రాద్దాం. 16ను ఏ సంఖ్యకు వర్గంగా రాయవచ్చు? 4 వై హోల్ స్క్వేర్ ప్లస్ 4ను 2 జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇంతవరకు రాసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా కాకుండా మనకు ఏ ఈజ్ ఈక్వల్ ఎంతనో బి ఈజ్ ఈక్వల్ ఎంతనో రాసుకుంటే ఈజీగా మిగతాయి రాయొచ్చు. -5x అని, బి ఈజ్ ఈక్వల్ టు 4y అని, సి ఈజ్ ఈక్వల్ టు 2z ఇలా రాసుకుంటే ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca టర్మ్ ఈజీగా రాయొచ్చు. 2ab 2 ఇంటూ ఏ అంటే -5x, బి అంటే 4y ప్లస్ 2bc 2 ఇంటూ బి 4y, సి అంటే ఎంత 2z ప్లస్ 2ca టర్మ్ 2c అంటే ఎంత 2z, ఏ అంటే -5x. ఈ విధంగా ఒకసారి క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేస్తావు. 40a వచ్చిందా 40xy అయినా చూసుకోండి. 2 5ల 10, 10 4 40 -40xy వచ్చింది. నెక్స్ట్ ఇది 2 4 ఎంత 8, 8 రెంట్ల 16 ఓకే. 2 రెంట్ల 4, 4 5ల -20. సో ఇక్కడ ఏమన్నా రాయొచ్చు? ఏ బదులుగా ఏముంది -5x అని, ప్లస్ బి బదులుగా ఏముంది 4y అని, ప్లస్ సి బదులుగా 2z హోల్ స్క్వేర్. ఈ విధంగా విస్తరించి రెండవ సమస్యను సాధిద్దాం. 5th బిట్లో 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 16c స్క్వేర్ ప్లస్ 12ab మైనస్ 2 16bc మైనస్ 24ca. ఇక్కడ ఏ టర్మ్స్ వచ్చినప్పుడు మనకు మైనస్ వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏబిబిసి ఆల్రెడీ ఫార్ములా ప్రకారమే ఉన్నాయి కాబట్టి ఏబిసిడీలు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. బీసీ ఉంది, ఇక్కడ సిఏ ఉన్నది అంటే ఆటోమేటికల్గా ఏమొచ్చినప్పుడు సి వచ్చినప్పుడు మైనస్ వస్తుందని గుర్తుంచుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఇది దానికి సేమ్ ఇదే ఫార్ములా. దీన్ని ఫస్ట్ 9ని ఏ సంఖ్యకు వర్గంగా రాయిస్తుంది 3a హోల్ స్క్వేర్ అని, ప్లస్ ఇక్కడ 2b హోల్ స్క్వేర్ అని, ప్లస్ 16ని 4c హోల్ స్క్వేర్ అని రాయాలి. ఇక్కడ మైనస్ దేనికని అర్థమవుతుంది? ఎక్కడ ఉంది మైనస్? సి వచ్చినప్పుడు మైనస్ ఉంది అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే బి వచ్చినప్పుడు ప్లస్సే ఉంది కాబట్టి సి వచ్చినప్పుడు మైనస్ ఉంది. అంటే ఇక్కడ సి టర్మ్ ఏంటిది మైనస్ మనం పెట్టుకోవాలి. ఈజీగా తెలుస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 3a అని, బి ఈజ్ ఈక్వల్ టు 2b అని, సి ఈజ్ ఈక్వల్ -4c. మిగిలిన స్టెప్స్ అన్నీ వేసేసి సరిపోతుంది. 2 ఇంటూ 2 తర్వాత ఏంటిది ఏబి టర్మ్ వేయాలి. 2ab టర్మ్ కదా. ఏబి ఎంత 3a ఇంటూ 2b ప్లస్ 2bc. 2 ఇంటూ బి అంటే ఎంత 2b, సి అంటే -4c ప్లస్ 2ca. 2 ఇంటూ సి అంటే -4c ఇంటూ ఏ అంటే ఎంత 3a. ఈ విధంగా ఆల్రెడీ ఒకసారి మనం వేసింది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. 12ab వచ్చేస్తుంది అంటే 3 రెంట్ల 6, 6 రెంట్ల 12 12ab. నెక్స్ట్ 2 2 4, 4 4 -16bc. నెక్స్ట్ 4 2 8, 8 3 24ca. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్లో రాస్తే సరిపోతుంది మనం. అంటే 3a ప్లస్ 2b -4c హోల్ స్క్వేర్. ఈ విధంగా కారణాంకాలుగా విభజించవలెను. ఇప్పుడు మనం 6వ సమస్యను సాధిద్దాం. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 9 అయినా మరియు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 26 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ విలువ మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటామంటే ఫస్ట్ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 9 అయినప్పుడు ఇరువైపులా వర్గం చేస్తే మనకు సర్వ సమీకరణాలలో ఒక ఫార్ములా ఈజీగా ఆ విధంగా ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ సి హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 9 ఘాతాంకం 2. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఆల్రెడీ మనకు ఫార్ములా కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములానే కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ 9 ఘాతాంకం 2 అంటే
9 ఇంటూ 9 అంటే టొంబుల్ ఎంత 81. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈ ప్రతి టర్మ్లో కూడా 2 ఉంది కాబట్టి 2ని మనం కామన్ తీసి ab ప్లస్ bc ప్లస్ c అని రాయాలి ఈజ్ ఈక్వల్ 81. ఎందుకు ఇలా చేసినామంటే మనకు వాల్యూ ఏమి ఇచ్చింది ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ 26. ఈ ప్లేస్లో మనం 26 రాయాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 26 ఈజ్ ఈక్వల్ 81. దీని ప్లేస్లో మనం 21 రాస్తాం. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 26 ఇంటూ 2 2 6 2 6 12 చేతన 1 2 2 4 1 5 అంటే ఎంత 52 ఈజ్ ఈక్వల్ 81. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 52 రైట్ సైడ్ తీసుకువెళ్తే -52 అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 81లో నుంచి 52 సబ్ట్రాక్షన్ చేయాలి. తీసివేస్తే 11 ఇట్లకి వెళ్ళి 2 పోతే ఎంత 9. ఇక్కడ 7 మైనస్ 5 2 అంటే 29. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకు అడిగింది ఏంటిది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ విలువ. దీని విలువ ఎంత వచ్చింది 29. ఇప్పుడు మనం 7th బిట్లోని సమస్యలు ఏ విధంగా సాధిద్దామో చూద్దాం. క్రింద సర్వ సమీకరణాలు ఉపయోగించి గణించమన్నారు. ఇక్కడ 99 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇక్కడ మనకు 99 ఏ రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉంది నియరెస్ట్గా ఉంది అంటే 100లో నుంచి ఎంత తీసివేస్తే 99 1. సో 100 మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇక్కడ 2 ఫార్ములాలు యూజ్ చేసుకోమని చెప్పిన a మైనస్ b హోల్ క్యూబ్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. a క్యూబ్ మైనస్ 3a స్క్వయర్ b ప్లస్ 3ab స్క్వయర్ మైనస్ b క్యూబ్ ఒక ఫార్ములా. a క్యూబ్ మైనస్ ఇందులో 3ab ఉంది కాబట్టి మైనస్ 3abని కామన్ తీస్తే ఇక్కడ మిగిలిన టర్మ్ ఏ ఉంటుంది మైనస్ కామన్ తీసినాం కాబట్టి లోపల గుర్తు చేంజ్ అవుతుంది మైనస్ b క్యూబ్. మనకి ఈజీగా ఉన్న ఫార్ములాను కూడా చూస్ చేసుకోవచ్చు కాబట్టి సెకండ్ ఇదాన్ని ఉపయోగిస్తున్నాను. a క్యూబ్ అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 100 b ఈజ్ ఈక్వల్ 1 ప్రతిక్షేపిస్తే సరిపోతుంది ఈజీగా క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ a అంటే ఎంత 100 ఇంటూ b అంటే 1 ఇంటూ a మైనస్ b. 100 మైనస్ b అంటే 100 మైనస్ 1 మైనస్ b క్యూబ్ అంటే ఇవి ఫార్ములాస్. మైనస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్. సో ఇక్కడ అర్థమైంది 100 ఇంటూ 100 ఇంటూ 100. సో ఎన్ని జీరోస్ పెట్టుకుంటాము 6 3 4 5 6 మైనస్ 100 ముల్లా 300 ఇంటూ 100కి 1 తీసేస్తే ఎంత 99 మైనస్ 1 క్యూబ్. 1కి ఎంత పవర్ ఉన్నా దాని విలువ ఎంత 1. సో ఇక్కడ 10 లక్షలు మైనస్ 2 zeros 3 9 ఎంత 27 2 3 9 27 28 29 మైనస్ 1. నెక్స్ట్ 10 లక్షలు మైనస్ ఇవి 2 మైనస్ గుర్తులు కాబట్టి కూడవచ్చు 2,97 సారీ 29,000 ఇది 29,700 కాబట్టి -1 అప్పుడు 29,701. సో దీంట్లో నుంచి తీసివేయాలి. ఇక్కడ 29,701. నెక్స్ట్ ఇందులో 10 ఉంటుంది 10 1 పోతే
9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది 9 ఉంటుంది 9. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది ఇక్కడ 9 9 9. 9లోకి వెళ్ళి 7 కట్ చేస్తే 2. నెక్స్ట్ 9లో నుంచి 9 కట్ చేస్తే 0. 9లో నుంచి 2 కట్ చేస్తే 7 9 అంటే 9,70,299. ఈ విధంగా చేయవలెను. మిగతా అన్ని సమస్యలు కూడా ఇదే విధంగా. ఫస్ట్ రెండవ లెక్క చెప్తాను చూడండి. 102 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అని ఉన్నది. ఇక్కడ రౌండ్ ఫిగర్ దేనికి దగ్గరగా ఉంది? 100కు దగ్గరగా ఉంది కాబట్టి 100 + 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈ విధంగా వేసుకొని ఏ ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా. ఇక్కడ a + b హోల్ క్యూబ్ ఉంటుంది. ఈ ఫార్ములా తీసుకోండి. a క్యూబ్ + 3ab a + b + b క్యూబ్. ఇందులో అన్ని ఆల్ ప్లస్లే ఉంటాయి. ఈ ఫార్ములా తీసుకొని మీరు చేయండి. నేను మళ్ళీ ఇంకోసారి ఫార్ములా రాస్తున్నాను. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటిది? a క్యూబ్ + 3ab కామన్ తీయండి. a + b ఉంటుంది. మళ్ళీ ఇక్కడ b క్యూబ్. a = 100 b = 1 ప్రతిక్షేపించి మీరు సాధించండి. ఇందులో మిగతా 3, 4వ లెక్క కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. 3వ లెక్క మైనస్ చేయాలి, మళ్ళీ 4వ లెక్క ప్లస్ చేయాలి. కాబట్టి ఇదే విధంగా మీరు సాధించండి.